Hello friends, welcome to our channel. I am Ashanna, Director of Sadhana Study Circle. I have been teaching mathematics last 26 years. ఈ వీడియోలో మనము సమితులు అనే రెండో అధ్యాయాన్ని నేర్చుకుంటాము. ఇది మొదటి భాగం. ఈ భాగంలో సమితి అంటే ఏంటి, మూలకాలు అంటే ఏంటివి, సమితులను సూచించే పద్ధతులు ఎన్ని రకాలు, ఇక్కడ జాబితా రూపం, సమితి నిర్మాణ రూపం, వెన్ చిత్ర పద్ధతి, సమితుల రకాలు ఎన్ని, అవే శూన్య సమితి, ఏకమూలక సమితి, పరిమిత సమితి, అపరిమిత సమితి, విశ్వ సమితి లేక సార్వత్రిక సమితి, ఉపసమితి, సమాన సమితులు, వియుక్త సమితులు. వీటిని ఒకదాని తర్వాత ఒకటి వరుసగా నేర్చుకుందాం. సమితి అంటే ఏంటో తెలుసుకుందాం. సమితులను జార్జ్ కాంటర్ అనే జర్మనీ దేశస్థుడు కనుగొన్నాడు. సమితి అంటే సునిర్వచిత వస్తు సముదాయాన్ని సమితి అంటాం. సునిర్వచిత వస్తువు అంటే ఏదైనా ఒక వస్తువు లేక అంకె లేక సంఖ్య ఇవ్వబడ్డట్లయితే అది ఫలానా దానికి చెందింది లేదు చెందదు అని ఖచ్చితంగా చెప్పగలిగితే దాన్ని సునిర్వచిత వస్తువు అని అంటాం. ఉదాహరణకు ఇది డస్టరు, ఇది నాకు చెందినది, నాకు సంబంధించినది. ఇది మార్కర్, ఇది నాకు చెందినది. ఇలా ఖచ్చితంగా చెప్పగలిగితే దాన్ని సునిర్వచిత వస్తువు అని అంటాం. ఇంకొన్ని ఉదాహరణలు గమనిద్దాం. ధనికుల సమూహం, సంఖ్యల సమూహం, ధనికుల సమూహం అనేది ఇది ఖచ్చితంగా ఇది సునిర్వచితము కాదు. ఎందుకు కాదు అంటే ధనికుల సమూహం అంటే ఎంత ధనం కలిగి ఉన్నట్టయితే వాళ్ళు ధనికులు అనేది ఇక్కడ స్పష్టంగా చెప్పబడలేదు. కాబట్టి ఇది సునిర్వచిత వస్తువు కాదు. ఇప్పుడు దీన్ని కొంచెం మార్పు చేద్దాం. కోటి, ఒక కోటి కన్నా ఎక్కువ కలిగిన ఒక కోటి కన్నా ఎక్కువ కలిగిన ధనికుల సమూహం. సంఖ్యల సమూహం అన్నా కూడా అది ఏ సంఖ్య అనేది సరి అయిన విధంగా నిర్వచింపబడలేదు. కాబట్టి ఇది సునిర్వచిత సముదాయం కాదు. దీన్ని కొంచెం మార్పు చేసినట్టయితే 5 కన్నా తక్కువైన సహజ సంఖ్యల సముదాయం లేక సమూహం. వీటిని సమూహం అంటాము. వీటిని సమితి అంటాం. అన్ని సమితులు సమూహాలు అవుతాయి, కానీ అన్ని సమూహాలు
సమితులు కావు. సరి అయిన విధంగా నిర్వచింపబడినప్పుడే దాన్ని సమితి అంటాము. సమితులను సాధారణంగా ఆంగ్ల భాషలోని పెద్ద అక్షరాలతో సూచిస్తాం. ఉదాహరణకు ఏ, బి, సి అండ్ సో ఆన్, ఎక్స్, వై, జెడ్ ఈ విధంగా సూచిస్తాం. ఇప్పుడు మరికొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం. సహజ సంఖ్య సమితి. సహజ సంఖ్య సమితి n is equal to set of 1, 2, 3 and so on. పూర్ణాంకాల సమితి. W set of 0, 1, 2, 3 and so on. ఇవి సునిర్వచిత వస్తు సముదాయాలు. స్పష్టంగా ఇవి సహజ సంఖ్యలు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది, పూర్ణాంకాలు అని స్పష్టంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవి సునిర్వచిత సమితులు. ఇందులో రాయబడినటువంటి అంకెలను మూలకాలు అంటారు. మూలకాలు. సమితిలో రాయబడినటువంటి అంకెలు లేదా అక్షరాలు కూడా ఒక్కొక్కసారి అక్షరాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు ఆంగ్ల భాషలోని అచ్చుల సమితి, సెట్ ఆఫ్ AEIOU. ఇక్కడ ఇవి అక్షరాలు. ఇవి చిన్న అక్షరాలతో రాస్తాం. మూలకాలు, మొదటి దాంట్లో మూలకాలు 1, 2, 3 అండ్ సో ఆన్. రెండో దాంట్లో మూలకాలు 0, 1, 2, 3 అండ్ సో ఆన్. మూడో దాంట్లో మూలకాలు AEIOU. ఇవి మూలకాలు. మూలకాలను అంకెలు లేదా ఆంగ్ల భాషలోని చిన్న అక్షరాలతోని సూచిస్తాం. ఒక మూలకము సమితికి చెందినట్లయితే దాన్ని చెందుతుంది అంటాము. చెందుతుంది అనడానికి బిలాంగ్స్ టు. ఒక అంకె లేదా వస్తువు చెందనట్లయితే చెందదు అంటాము. చెందదు అనడానికి డస్ నాట్ బిలాంగ్స్ టు. దీన్ని బిలాంగ్స్ టు, చెందుతుంది లేదా బిలాంగ్స్ టు అని. ఇది చెందుతుంది, చెందదు. ఇంగ్లీష్లో డస్ నాట్ బిలాంగ్స్ టు అని అంటాం. ఉదాహరణకు 1 సహజ సంఖ్యా సమితి ఎన్నుకు చెందుతుంది, కానీ 0 సహజ సంఖ్యా సమితి ఎన్నుకు చెందదు. అప్పుడు 0 డస్ నాట్ బిలాంగ్స్ టు ఎన్ అని రాస్తాం. సమితులను సూచించు పద్ధతులు. సమితులను సూచించు పద్ధతులు 3 రకాలు. అవి జాబితా రూపం లేక రోస్టర్ ఫామ్, రెండవది సమితి నిర్మాణ రూపం, మూడవది వెన్ చిత్ర ప్రదర్శన, వెన్ చిత్ర విధానము.
ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా జాబితా రూపం. రోస్టర్ ఫామ్. జాబితా రూపం. జాబితా రూపం అంటే ఒక సమితి యొక్క జాబితానంతా ఒక క్రమములో రాసి కామాలు ఉంచి సమితి బ్రాకెట్లో ఉంచినట్లయితే దాన్ని జాబితా రూపం అంటాం. ఉదాహరణకు సరి సంఖ్యల సమితి. సరి సంఖ్యల సమితి 2, 4, 6 డాష్. ఇప్పుడు క్రమంలో రాశాము, కామాలు ఉంచాము, సమితి బ్రాకెట్లో రాశాము. ఇది జాబితా రూపము లేక రోస్టర్ ఫామ్. ఈ జాబితా రూపము రాసేటప్పుడు క్రమంలో రాయాలి, మధ్య మధ్య కామాలు ఉంచాలి, సమితి బ్రాకెట్ పెట్టాలి. అంతేగాక మరల ఏదైనా అంకె కానీ సంఖ్య కానీ అక్షరం కానీ వచ్చినట్లయితే ఒకసారి మాత్రమే రాయాలి, మరల రాయకూడదు. ఉదాహరణకు మ్యాథమెటిక్స్ అనే పదములోని అక్షరాల సమితి. మ్యాథమెటిక్స్ అనే పదంలోని అక్షరాల సమితి. M A T H E M అనేది ఆల్రెడీ వచ్చింది కాబట్టి మరల రాయొద్దు. ఏ అనేది కూడా వచ్చింది కాబట్టి మరల రాయొద్దు. టీ అనేది కూడా వచ్చింది. ఐ సి ఎస్ ఇది మ్యాథమెటిక్స్ అనే పదంలోని అక్షరాల సమితి. ఇప్పుడు సమితి నిర్మాణ రూపం. సమితి నిర్మాణ రూపం అంటే సమితిలోని మూలకాలను వాటి లక్షణాన్ని లేక వాటి ధర్మాన్ని అనుసరించి రాసినట్లయితే దాన్ని సమితి నిర్మాణ రూపం అంటాం. ఉదాహరణకు అకరణీయ సంఖ్యల సమితి. అకరణీయ సంఖ్యల సమితి Q ఈజ్ ఈక్వల్ టు ఈ సమితి నిర్మాణ రూపాన్ని కూడా సమితి బ్రాకెట్లలోనే రాస్తాం. దీంట్లో x లేదా ఏదైనా ఒక చరరాశిని కూడా తీసుకుంటాం. x లేదా ఏదైనా చరరాశిని తీసుకోవచ్చు. అలాగే కోలన్ ఏటవాలు గీతను లేదా నిలువు గీతను కూడా తీసుకోవచ్చు. x సచ్ దట్ x ఈజ్ ఈక్వల్ టు x అనేది p/q అంటే భిన్న రూపం. x అనేది అకర్ణీయ సంఖ్యలు అనేటి ఏదైనా అకర్ణీయ సంఖ్య x అనేది
p/q అంటే భిన్న రూపం. అంటే మరి pqలు ఏంటివి? ఇక్కడ pq బిలాంగ్స్ టు z. pqలు అనేటివి పూర్ణ సంఖ్యలు. ఇంకా కండిషన్, ఇంకా కూడా షరతు ఏంటంటే q నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఆరంలో ఉన్నటువంటి q అనేది శూన్యం కాకూడదు. శూన్యమైనట్లయితే అది అనిర్వచితం అవుతుంది. కాబట్టి q నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ విధంగా దానిలోని మూలకాలను ధర్మాన్ని అనుసరించి రాసినట్లయితే, దాని యొక్క లక్షణాన్ని అనుసరించి రాసినట్లయితే సమితి నిర్మాణ రూపము అంటాం. సమితులను జాబితా రూపము, నిర్మాణ రూపంలో ఎలా సూచిస్తారో తెలుసుకున్నాం. ఇప్పుడు సమితులను వెన్ చిత్రాల రూపంలో ఎలా సూచిస్తారో తెలుసుకుందాం. వెన్ చిత్రాలను వెన్ అండ్ యూలర్ అనే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కాబట్టి వెన్ చిత్రాలు అనే పేరు వచ్చింది. ఈ వెన్ చిత్రాల్లో వృత్తాలు, దీర్ఘవృత్తాలు, చతురస్రాలు లేదా దీర్ఘచతురస్రాలను ఉపయోగిస్తారు. మూలకాలను వాటి లోపల, సమితిని బయటి జనరల్గా దీర్ఘవృత్తంతో సూచిస్తాం. ఉదాహరణకు 1 2 3 సహజ సంఖ్యా సమితి, 0 1 2 3 పూర్ణాంకాల సమితి, -1 0 +1 పూర్ణ సంఖ్యా సమితి. ఇవన్నీ కూడా అకర్ణీయ సంఖ్యా సమితిలో ఉంటాయి. కాబట్టి ఈ విధంగా వెన్ చిత్రాలను సూచిస్తాం. ఇప్పుడు సమితులు రకాలు తెలుసుకుందాం. ముందుగా సమితులలో శూన్య సమితి. శూన్య సమితి అంటే ఏంటి? శూన్య సమితి అంటే మూలకాలు ఏమీ లేని సమితిని శూన్య సమితి అంటాం. ఎలాంటి మూలకాలు లేని సమితిని శూన్య సమితి అంటాం. ఈ శూన్య సమితిని ఇలా సమితి బ్రాకెట్తో కానీ లేక పై అనే అక్షరంతో కానీ సూచిస్తాం. ఉదాహరణకు ఒకటి కంటే తక్కువైన సహజ సంఖ్యా సమితులు. ఒకటి కన్నా తక్కువైన సహజ సంఖ్యా సమితి. ఒకటి కన్నా తక్కువైన సహజ సంఖ్యా సమితి. ఒకటి కంటే తక్కువ ఏం లేవు కాబట్టి ఈ విధంగా ఎంటీ బ్రాకెట్తో సూచిస్తాం లేదా పై అని అంటాం. ఇక రెండవది ఏకమూలక సమితి. ఏకమూలక సమితి ఏక అంటే ఒకటి మాత్రమే. ఒక సమితి ఒకే మూలకాన్ని కలిగి ఉన్న దాన్ని ఏకమూలక సమితి అంటాం. ఒక సమితి ఒకే మూలకాన్ని కలిగి ఉన్నట్లయితే దాన్ని ఏకమూలక సమితి అంటాం. ఉదాహరణకు సరిప్రధానాంకాల సమితి. సరిప్రధానాంకాలు ఒకే ఒకటి ఉన్నది, అది 2. సరిప్రధానాంకాల సమితి
2 అంటే మూలకము 1 మాత్రమే. ఇక పరిమిత సమితి. పరిమిత సమితి ఒక సమితిలో పరిమితమైనటువంటి మూలకాలు అంటే లెక్కించడానికి వీలైన అన్ని మూలకాలు కలిగి ఉంటే దాన్ని పరిమిత సమితి అంటారు. ఉదాహరణకు 8 కారణాంకాల సమితి. మనకు తెలుసు 8 యొక్క కారణాంకాలు ఇలా రాసుకోవచ్చు. 1 8 8, 2 4 8, పైనుంచి కిందికి, కింది నుంచి పైకి, అంటే 1 2 4 8, 1 2 4 8. ఇంతకంటే ఎక్కువగా మనము రాయలేము, అంటే పరిమితమైన అన్ని మూలకాలే ఉన్నవి కాబట్టి దీన్ని పరిమిత సమితి అంటాం. ఇక తరువాత అపరిమిత సమితి. అపరిమితమైనన్ని అంటే లెక్కించుటకు వీలు కానన్ని మూలకాలు ఉంటే దాన్ని అపరిమిత సమితి అని అంటాం. ఉదాహరణకు 4 గుణిజాల సమితి. 4 గుణిజాలు అంటే 4 ఏకం చదివినట్లయితే 4 గుణిజాలు 10 వరకు వస్తాయి. ఇంకా కొనసాగించినట్లయితే అనంతమైన గుణిజాలు రావడానికి ఆస్కారం ఉన్నది. కాబట్టి 4 యొక్క గుణిజాలు 4 8 12 16 20 24 28 32 36 40 44 48 ఈ విధంగా అనంతమైనటువంటి గుణిజాలు ఉంటవి. కాబట్టి 4 గుణిజాల సమితి అపరిమిత సమితి అగును. నెక్స్ట్ విశ్వ సమితి లేక సార్వత్రిక సమితి. ఒక పరిశీలనలో ఉన్న సమితులన్నింటినీ ఉపసమితులుగా కలిగిన సమితిని విశ్వ సమితి లేక సార్వత్రిక సమితి అంటారు. విశ్వ సమితి లేక సార్వత్రిక సమితిని మ్యూ అనే అక్షరంతో కానీ యు అనే అక్షరంతో కానీ సూచిస్తాం. ఉదాహరణకు సహజ సంఖ్యా సమితి n 1 2 3 n, పూర్ణాంకాల సమితి w, పూర్ణ సంఖ్యల సమితి z, అకర్ణీయ సంఖ్యల సమితి q, సహజ సంఖ్యలు పూర్ణాంకాలలో, పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యల్లో, పూర్ణ సంఖ్యలు అకర్ణీయ సంఖ్యల్లో ఉంటాయి. ఇక కరణీయ సంఖ్యలు q లేక q డాష్ లేక s, ఇవన్నీ కూడా వాస్తవ సంఖ్యల్లో ఉంటాయి. దీన్ని వాస్తవ సంఖ్యా సమితిని ఇక్కడ విశ్వ సమితిగా భావిస్తాం. రియల్ నెంబర్స్. ఉపసమితి. ఒక సమితి ఇంకొక సమితిలో ఉంటే ఈ సమితిని ఆ సమితికి ఉపసమితి అంటాం. ఉదాహరణకి ఏ అనే సమితి బి అనే సమితిలో ఉంటే ఏ అనే సమితిని బి అనే సమితికి ఉపసమితి అంటాం. అప్పుడు ఏ సబ్సెట్ బి అని రాస్తాం. సబ్సెట్ ఇది ఉపసమితి యొక్క
గుర్తు. ఉదాహరణకు 1 2 3 A is equal to set of 1 2 3, B is equal to set of 0 1 2 3. ఇప్పుడు A అనే అన్ని మూలకాలు B అనే దాంట్లో ఏ సమితిలో ఉన్నటువంటి అన్ని మూలకాలు B సమితిలో ఉన్న మూలకాల్లో ఉన్నవి కాబట్టి A సబ్సెట్ B అని రాస్తాం. A సబ్సెట్ B. ఉపసమితి ధర్మాలు. ఒక సమితి దానికదే ఉపసమితి. A సబ్సెట్ A. ఒక సమితి శూన్య సమితి ప్రతి సమితికి ఉపసమితి. పై సబ్సెట్ A. ఒక సమితి A అనే సమితి B అనే సమితిలో ఉంటే, B అనే సమితి C అనే సమితిలో ఉంటే అప్పుడు A అనే సమితి B అనే సమితిలో ఉంటుంది, C అనే సమితిలో ఉంటుంది. A సబ్సెట్ B, B సబ్సెట్ C, దెన్ A సబ్సెట్ C అవుతుంది. అంటే A అనేది Bలో ఉంటే, B అనేది Cలో ఉంటే అప్పుడు ఈ A అనేది Cలో ఉంటుంది. సమాన సమితులు అంటే ఏ సమితిలో ఉన్న మూలకాలు B సమితిలో అలాగే ఉంటే, ఏ సమితిలో ఉన్న మూలకాలు B సమితిలో ఉన్న మూలకాలు ఒకేలా ఉంటే, ఒకే విధంగా ఉంటే ఆ సమితులను సమాన సమితులు అంటారు. ఉదాహరణకు A is equal to set of 1 2 3, B is equal to set of 2 1 3. వీటిని క్రమంగా రాసినట్లయితే 1 2 3నే అవును. ఏలో ఉన్న బిలో ఉన్న మూలకాలు ఒకేలా ఉన్నాయి కాబట్టి AB సమితులను సమసమితులు అంటాం. A is equal to B అని రాస్తాం. ఇక వియుక్త సమితులు. రెండు సమితులకు ఉమ్మడి మూలకాలు ఏమీ లేకపోతే వాటిని వియుక్త సమితులు అంటారు. ఉదాహరణకు సరి సంఖ్యల సమితి. సెట్ ఆఫ్ 2 4 6 8 10 అండ్ సో ఆన్. బేసి సంఖ్యల సమితి. వన్ 3 5 7 9 11 అండ్ సో ఆన్. ఈ రెండు సమితులకు సరి బేసి సంఖ్యలకు ఉమ్మడిగా ఎలాంటి మూలకం లేదు కాబట్టి ఈ సరి బేసి సంఖ్యలను వియుక్త సమితులు అని అంటారు. ఏబీలు రెండు వియుక్త సమితులు అయితే ఇప్పుడు ఇది ఈతో సూచిస్తాం, ఇది ఓతో సూచిస్తాం. సరి బేసి సంఖ్యలకు ఉమ్మడిగా ఏవి లేకపోతే ఏ ఇంటర్జెక్షన్ O ఈజ్ ఈక్వల్ టు 5 అని రాస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు మా ఛానల్ కనుక ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అంటే మేము అప్లోడ్ చేసే వీడియోలు వెంటనే మీరు పొందగలుగుతారు కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అంతేగాక మీ మిత్రులందరికీ కూడా వీడియోను షేర్ చేయండి.